ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం యోగ మార్గంలో కలుగుతున్న అంటే ఏ విఘ్నాలు ఉంటవి, ఆ విఘ్నాలు ఎవరికి ఉన్నవి ఎవరికి ఉండవు అనే గత సూత్రాలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ముందుగా మనం ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చెయ్యాలి అంటే ముందు మనం ఆ వస్తువు యొక్క సామర్థ్యము, గొప్పతనము, లక్షణాలు, అది మన జీవితంలో ఎంత అవసరము, అది లేకున్నా మనం ముందుకెళ్ళగలుగుతామా, ఇలా మనం పరిశీలించిన తర్వాతనే మనం ఒక వస్తువుని కొనుగోలు చేస్తాం. అటులనే ఈ మానవ జీవితంలో మనకు ఎదురుగా ఉన్న సాధనాలను అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఉభయ ఇంద్రియాలు, సమస్త ప్రాపంచిక సుఖాలు, ఇవన్నీ మనకెదురుగా ఉన్నవి. వీటి వల్ల కలిగే సుఖము, అలాగే వీటిని అనుభవిస్తున్నటువంటి ఆత్మ యొక్క స్వరూపము. మరి ఆత్మ కేవలం పదార్థాల ఈ లోకములో ఉన్నాయా, అన్యత్ మరొక వస్తువు ఉందా, ఆ వస్తువు యొక్క సామర్థ్యము ఈ రెండింటిలో ఎలా గొప్పది, ఎందుకు గొప్పది అనే నిరూపణ జరిగిన తర్వాతనే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. పరమాత్మని యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోకుండా, పదార్థాల యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మనం ఆధ్యాత్మిక మార్గంలో యాత్రని కొనసాగిస్తే కొంతవరకే ముందుకెళ్తాం, తర్వాత మనం దాన్ని మధ్యలో ఆపివేసే అవకాశాలు ఉంటవి. అందుకనే ఋషులు ముందు ప్రకృతి పురుష వివేకము జాగరూకమైన తర్వాతనే, అంటే విశేషమైన జ్ఞానము లబ్ధి చేసుకున్న తర్వాతనే మనం ఆధ్యాత్మిక మార్గములో ముందుకు వెళ్ళగలుగుతాము అనేది ఋషుల అభిప్రాయం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే తత్ర మేకతత్వాభ్యాసః. సూత్రం వినండి. తత్ర ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసః. పరమాత్ముని యొక్క కార్యరూప జగత్తులో పరమాత్మని సృష్టి, అతని సామర్థ్యం చాలా వేరుగా ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. అనగా కార్యరూప జగత్తున పరమాత్మని సామర్థ్యం విభిన్నంగా మనకు కనబడుతుంది. మనము షన్నో మిత్ర అంటాం, పరమాత్మని నీవు నాకు మిత్రుడవయ్యా అంటాం. అదే ఒక మంత్రములో సనో బంధువు అంటాం.
ఆ పరమాత్ముడు మనకు బంధువు అంట. ఇంకో దగ్గర మనం పరమాత్మని త్వం హినః పిత అంట. అయ్యా నీవు నాకు తండ్రివి అంట. తర్వాత ఇంకో దగ్గర మనం పరమాత్మని స్తుతామయ వరద వేదమాత అంట. అంటే పరమాత్మని ఒక చోట మనము గురువుగా అంటే మిత్రుడుగా తీసుకున్నాం, ఒక చోట బంధువుగా తీసుకున్నాం, ఒక చోట పిత అన్నాము, ఒక చోట మాత అంటాము, ఇంకో చోట మనం స ఏష పూర్వేషామపి గురువు అని కూడా అంటున్నాం. ఇక పరమాత్మని యొక్క గుణ కర్మ స్వభావాలను తీసుకుంటే విష్ణువని, ఇంద్రుడని, సూర్యుడని, ఆదిత్యుడని, యజ్ఞుడు అని, ప్రజాపతి అని, ఇలా అనంతమైన నామములు పరమాత్మలో ఉన్నవి. గణపతి అంటున్నాం, మత్స్య అంటున్నాం, కూర్మ అంటున్నాం, నాగ, ఇవన్నీ పరమాత్మని పేర్లే. ఇలా ధ్యానం అంటే కార్యరూప జగత్తున పరమాత్మని యొక్క విశేష సామర్థ్యం మనకు అగుపడుతుంది. అందుకనే పరమాత్మ యొక్క విశేష సామర్థ్యము చేత బహునామములు ఉన్నవి. కానీ ధ్యానములో కూర్చున్నప్పుడు మనము ఒక 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు కూర్చోవాలనుకున్నాం. ధ్యానములో 30 నిమిషాలు కూర్చొని 30 నామములను తీసుకోవచ్చా అనేది ఇక్కడ ఒక పెద్ద సందేహం. విష్ణు అన్న పరమాత్ముడే, ఇంద్రుడన్న పరమాత్ముడే, గణపతి అన్న పరమాత్ముడే, ఆదిత్య అన్న పరమాత్ముడే, ప్రజాపతి అన్న పరమాత్ముడే, యజ్ఞం అన్న పరమాత్ముడే కదా. మరి మనం ధ్యానములో నేను భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే, భగవంతుని యొక్క స్వరూపాన్ని నేను దర్శించుకోవాలి అంటే, సాక్షాత్కారం చేసుకోవాలి అంటే నేను ఈ నామములను పఠిస్తే సరిపోతుందా అనేది ఆత్మకి ప్రశ్న. ఎందుకంటే ఆ నామాలు పరమాత్మునివే కదా. మరి నేను ఈ నామములను స్మరించినప్పుడు నాకు పరమాత్ముని యొక్క సాక్షాత్కారం జరుగుతుందా జరగదా అనేదే సందేహం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు తత్ ప్రతిషేధార్థం. నీవు పరమాత్ముని కార్యరూప జగత్తులో అనేక నామములతో తెలుసుకోవచ్చు. అసలు పరమాత్ముడు అంటే ఏమిటి, అతను ఎందుకు విష్ణు అంటాం, అతన్ని ఎందుకు ఆదిత్యుడు అన్నాం, అతనిని ఎందుకు మనం ఇంద్రుడు అంటున్నాం, అతన్ని ఎందుకు మనం చంద్రుడు అన్నాం, అతన్ని గణపతి అని ఎందుకు అంటున్నాం, అతన్ని ఎందుకు ఓంకారం అన్నాం, ప్రజాపతి అన్నాం, మాత అన్నాం, పిత అన్నాం, ఆచార్యుడు అన్నాం. ఈ అనంత నామములు పరమాత్మునికి ఉన్నవి. కానీ ధ్యానములో పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అంటే నామస్మరణ కూడా దాటి వెళ్ళాలి. ఎందుకంటే నామము, ఆ నామము యొక్క ఏదైతే దాని వెనుక ఉన్న వ్యాఖ్యానం ఉందో, చింతన ఉందో, మనన ఉందో, విచారణ ఉందో, ఆ చింతనము, మననము, విచారణ, ధ్యానము, గ్రహించడము, ఆలోచించడము, ఉచ్చరించడము, ఇవన్నీ కూడా మనము మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ద్వారా చేస్తాం. వేటి ద్వారా చేస్తాం మనం? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ద్వారానే పరమాత్మని యొక్క అనేక నామముల యొక్క స్వరూపాన్ని మనం మననం చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం, చింతన చేసుకుంటాం, జపం చేస్తాం. అంటే పరమాత్ముని యొక్క విభిన్న నామాలు తీసుకున్నప్పుడు విభిన్న గుణకర్మ స్వభావాలకి తగ్గట్టుగా దాని అర్థం మీద మనం మననం చేయాల్సి వచ్చినప్పుడు సాధనాలని ఉపయోగించుకోవలసిన అవసరం ఉంటుంది. ఆ సాధనాలేవి అంతర్గతంగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారం.
ఎప్పుడైతే మనము ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం తీసుకుంటామో అప్పుడు ఏమవుతుంది? బుద్ధిలో కేవలం పరమాత్ముని యొక్క నామమే ఉంటదా, లేదా అన్య విషయాలు ఉండే అవకాశం ఉందా? విషయాలు ఉండే అన్ని అవకాశం విషయాలు ఉండే అవకాశం ఉంటది. అన్య విషయాల యొక్క ఉద్భవం అంటే జనించడం సంభవం ఉంది, అసంభవం అయితే కాదు. కాదు. ఇక్కడ జీవుడు ఏ లక్ష్యంతో ధ్యానములో కూర్చున్నాడు? పరమాత్ముని భగవత్ సాక్షాత్కారం జరగాలని. అని పరమాత్మని మాత్రమే చూడాలనుకున్నాడు, పరమాత్మని మాత్రమే తెలుసుకోవాలనుకున్నాడు. అతనికి పరమాత్ముడంటే ఏమిటో తెలుసుకోవాలని లేదు. ఈ ధ్యాన సమాధి స్థితిలో జీవుడు పరమాత్మని యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలనుకోవట్లేదు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు? పరమాత్ముని చూడాలి, పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవాలనుకుంటున్నాడు, దర్శించుకోవాలి అనుకుంటున్నాడు. కావున ఎప్పుడైతే పరమాత్మ సాక్షాత్కారం అనే కోరిక జీవుల్లో ఉందో అప్పుడు నామమును కూడా దాటి జీవుడు ఉంటుంది, ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నేను పలుమార్లు వివాహ వ్యవస్థను చూస్తా. వివాహ మండపంలో ముఖ్యంగా వైదిక పద్ధతిలో మనం అప్పటి వరకు అబ్బాయి వెనుక ఉన్న ప్రాపర్టీ, రూపురేఖలు ఇవన్నీ కూడా చింతన చేస్తాం ఒక వివాహం చెయ్యాలనుకుంటే. కానీ ఎప్పుడైతే వధూవరులు వరమాల వేసుకుంటారో అక్కడ వధూవరులు ఇరువురిని మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళ వెనుక ఉన్న సంపత్తులని, బంధువర్గాన్ని, ఆత్మీయులని ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా వరమాల వేసేటప్పుడు తెలంగాణ ప్రాంతంలోనేమో జీలకర్ర బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ వేదములో ఎక్కడైతే కొంచెం ఋషిల పరంపర ఎక్కువగా ప్రవహించి ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ముఖ్యంగా వరమాల అంటే పుష్పమాలలు వేసుకుంటున్నారు అంటే అది చాలా పెద్ద ముహూర్తం మనకి. ఈ దక్షిణాది ప్రాంతంలో జీలకర్ర బెల్లం వరమాల పడుతున్న సమయములో అక్కడ మనకు అన్య విషయాలు గుర్తుకు రావు. వధూవరులు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అక్కడ వరుడు యొక్క ప్యాకేజు, వధువు యొక్క ప్రాపర్టీస్ ఏవి ఉండవు. కేవలం ఇక ముందు నా జీవితం నీతో, నీ జీవితం నాతో అన్న ఏక భావన ఎలా ఉంటుందో వరమాల వేసుకునేటప్పుడు అటులనే ఇక్కడ ఏకత్వం. జీవుడు కూడా పరమాత్ముని మాత్రమే దర్శించుకోవాలి, పరమాత్మునిలో ఉన్న సామర్థ్యాన్ని దర్శించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఏకతత్వం అతనిని మాత్రమే చూస్తున్నాడు. ఎప్పుడైతే పరమాత్ముని చూసుకుంటాడో, పరమాత్ముని పొందుతాడో, లోక్యములో ఎలా వివాహం అయిపోయింది అంటే భార్యాభర్తల యొక్క సంపత్తులు, యశస్సు, సంతానం అంతా ఏకమైపోతుంది, ఇంకా వేరు కాదు. అటులనే ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం జరిగిన తర్వాత ఇక పరమాత్మలో ఉన్న సామర్థ్యం అంతా జీవాత్మకు తప్పకుండా ఆవరిస్తుంది. ఇక్కడ అదే చెప్తాడు, ఏకతత్వం అభ్యాస. నీవు వివిధ నామాలతో భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఇంకా అక్కడే ఆగకు. నేను అక్కడే ఉంటా, ఇంకా అదే నామస్మరణ చేస్తా, అదే జపం చేస్తా, ఇంకా నామోచ్చారణ చేస్తా అనే భ్రమలో ఉండకు. కాస్త అభ్యాసం చెయ్యు. ఏంటి? పరమాత్మనే దర్శించుకోవాలి.
పరమాత్మని యొక్క స్వరూపాన్నే సాక్షాత్కారం చేసుకునేలాగా అభ్యాసం చెయ్యు. అభ్యాసం చెయ్యవలసి ఉంటుంది. అది కేవలం అభ్యాసంతో, ప్రాక్టీస్తో అంత పెద్ద సూక్ష్మ కార్యం సఫలీభూతం అవుతుంది. కానీ ప్రాక్టీస్ ఉండాలి. ముందు రోజు 1 నిమిషమా 30 సెకండ్స్ ఉండగలుగుతాం. 1 మాసం తర్వాత మనకి స్థిరముగా కూర్చోవాలి అనిపిస్తుంది. మొదటి మాసంలో కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. ఇంత సమయం ఇవ్వాల, దేనికంటే దులుపడము, ఇంకేదైనా చేసుకోవచ్చు అని ఉంటది. దాదాపు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతిరోజు జర్నీ చేసి కూడా 4వ సంవత్సరంలో అడుగు పెట్టాం కాబట్టి మన స్థితి చాలా ఉన్నతముగా ఉండొచ్చు. నేను కాదనడానికి వీళ్ళే అంటే కుదరదు. అందరిది స్థితి మంచిగానే ఉండొచ్చు. ఎందుకంటే నిరంతరము మనము వింటున్నాం, ఆత్మలో సంస్కారాలు దృఢంగా పడుతున్నవి, ఒక అవగాహనలోకి వచ్చాము. కాబట్టి ప్రారంభ స్థితి కంటే నేటి స్థితి చాలా ఉన్నతంగా ఉండొచ్చు. కానీ ఇంకా అభ్యాసం మనం చెయ్యాలి. ఇంకా అభ్యాసం చేసి శబ్దము, రూపము, రసము, స్పర్శ లేని తత్వాన్ని జీవుడు అంతర్గత శక్తులతో, అంటే జీవుడి అంతర్గత శక్తులు, ఇక్కడ సూక్ష్మ శరీరం కాదు, చాలా జాగ్రత్తగా వినండి. జీవుడు అంతర్గత శక్తులతో పరమాత్మని దర్శించుకోవాలి అనుకుంటే మీరు వెంటనే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అర్థం తీసుకోకండి. సామాన్యంగా జీవుడు లౌకిక వ్యవహారం చేసేటప్పుడు సూక్ష్మ శరీర సహాయముతో చేస్తాం. కానీ పరమాత్మని దర్శించుకోవాలి అనుకున్నప్పుడు జీవునిలో అంతర్గత కొన్ని శక్తులు ఉంటాయి. అవి అమ్మ కేవలం ధ్యానం చేసే వాళ్ళకు ఉన్నాయా, మాకుండవా అనేది అనడానికి వీలు లేదు. ప్రతి ఒక్క ఆత్మలో అంతర్గత శక్తులున్నవి. కానీ అవి విడుదల కావాలి అంటే ఈ ధ్యానమును అవలంబించుకున్నప్పుడే ఆ శక్తులు విడుదలవుతాయి. మనము ధ్యానము చెయ్యకుండా కేవలము జపము, నామకీర్తన, భజనలు, ప్రదక్షిణలు, ధూపదీప నైవేద్యాలు, యాజ్జిక కార్యములు, దాన ధర్మాలు ఇవి చేస్తున్నంత కాలం, ఈ పనుల యందే మనం భక్తితో నిమగ్నమై ఉన్నంత కాలం, అది యుగములు గడవనివ్వండి, సృష్టి కాలాలు గడవనివ్వండి, ఆత్మ యొక్క అంతర్గత శక్తులు విడుదల అవ్వవు. గుర్తుపెట్టుకోండి. నామస్మరణ, జపము ద్వారా, కీర్తనల ద్వారా, భజనల ద్వారా, నృత్యము ద్వారా, గంట ద్వారా, శంఖమూదడము వలన, అభిషేకాల వలన, యజ్ఞ యాగాదుల వలన, మిగతా ఏ పవిత్ర కార్యములైనా చేస్తే అంతర్గత శక్తి విడుదల అవ్వదు. కేవలం ధ్యానం చేస్తున్నప్పుడే అంతర్గత శక్తులు అప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే, సూక్ష్మ శరీర సామర్థ్యం ఏంటి, స్థూల సామర్థ్యం ఏమిటి, కారణ శరీర సామర్థ్యం ఏంటి, ఆత్మలో అంతర్గత శక్తుల సామర్థ్యం ఏంటి, ఇవన్నీ కూడా మనకు నెమ్మదిగా వేరుగా అర్థమవుతుంది. అపరిపక్వ దశ. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నవి, కచ్చగా ఉంటాయి. అది పులుప, తీపియా, ఒగరా అర్థం కాదు. దాని లోపల పీచు ఎంతుందో తెలియదు, పొట్టుని ఎలా తీయాలో తెలియదు. కానీ అదే కాస్త మంచిగా పండింది అనుకోండి, చక్కగా సూర్యకిరణాల తేజస్సుతో నెమ్మదిగా పండింది అనుకోండి, మీరు ఇలా ముట్టిన
స్కిన్ అంటే తోలు వేరవుతుంది, రసం వేరవుతుంది. చివరికి మీరు చూడండి, కొన్ని మామిడి పండ్లు ఎలా ఉంటవి, నార నార ఉంటది. ఆ నార కూడా వేరుగా ఉండి రసం వేరవుతుంది. అలాగే మన జ్ఞానము, మన సాధన, మన అభ్యాసం పరిపక్వమైనప్పుడు మీకు స్థూల దేహస్థితి వేరుగా కనబడుతుంది, సూక్ష్మ దేహస్థితి వేరుగా కనబడుతుంది, కారణ దేహస్థితి, మీ ఆత్మశక్తి, మీ ఆత్మ అంతర్గత శక్తులు అన్నీ మీకు అనుభూతిలోకి వస్తవి. అందుకని సాధనని చాలా చిన్న కార్యం అనుకోవద్దు, అదేం చేస్తాంలే అనుకోవద్దు. ఇది చాలా గొప్ప సామర్థ్యం. ఇది అంతు చిక్కని ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అందుకనే ఋషులు అన్నారు, ఏమిటి? యోగ మార్గములో విఘ్నాలు ఉంటవి, అవి ప్రభావితము చేస్తవి. కానీ మరలా మనం మన శక్తిని రెట్టింపు చేసుకొని మరలా సాధన మార్గాన్ని ఇంకా అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటది మన జీవితంలో అంటే, మనకి సాధన మంచి స్థితికి వెళ్ళిపోయింది, మంచిగా ఉన్నాం, అనుకోకుండా ప్రారంధమా లేక మన బంధుమిత్రుల వ్యవహారముతో మనము దుఃఖము చేత ప్రభావితమై సాధనకి చాలా దూరంగా వెళ్ళిపోయాం. మీరు ఆ సమయంలో సాధన చేస్తే మీకు అంతగా ఆత్మ సహకరించదు, ఇంద్రియాలు కూడా సహకరించవు. ఎందుకంటే పరమాత్ముని పూర్వం అనుభవించిన స్థితి కంటే మీరు మధ్యలో ఏవైతే అనుభవించారో దుఃఖం, అది మిమ్మల్ని విఘ్నము కలిగిస్తూ ఉంటుంది. మళ్ళీ పునర్ స్థితి రావాలి అంటే ఇలా సత్సంగము, వేద స్వాధ్యాయము, మరలా ఇది విన్నప్పుడు ఇలాంటివి వింటూ ఉంటే మళ్ళీ మన స్థితి పూర్వం వస్తూ ఉంటుంది. అందుకనే అంటాడు, ఎప్పటి వరకు అభ్యాసం చెయ్యాలి, నేను ఎప్పటి వరకు సత్సంగమును స్వీకరించాలి అంటే మోక్ష పర్యంతము అన్నాడు. ప్రతిరోజు స్వాధ్యాయము, సాధన ప్రతిరోజు చెయ్యాలా అంటే అవును, మోక్ష పర్యంతము ఈ ప్రయత్నం సాగుతూ అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అనగా ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్ముని స్వరూపాన్ని దర్శించుకోవాలి అంటే ఏకతత్వం, పరమాత్ముని యొక్క తత్వాన్నే మనం పొందే ప్రయత్నం చెయ్యాలి, అన్య విషయాలని యందు కాదు. అనగా కార్యరూప జగత్తు యొక్క సామర్థ్యముతో మనం పరమాత్ముని తెలుసుకోగలుగుతాము, కానీ పరమాత్ముని దర్శించుకోము. పరమాత్మ స్వరూపాన్ని మనం దర్శించుకోవాలి అంటే పరమాత్ముని మాత్రమే పొందే ప్రయత్నం చెయ్యాలి అని సూత్రకారుడు చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.